నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకుల పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలు ఉండాలని చెప్పేసి నిజామాబాద్లో పెద్ద మొత్తంలో ధర్నా చేపట్టినటువంటి అంశం చూడొచ్చు. పెద్ద మొత్తంలో అంటే ఖచ్చితంగా మేము మా హక్కుల్ని సాధిస్తామనే విధంగా వాళ్ళు ముందుకొచ్చి ధర్నా చేస్తున్నారు. మాట్లాడదు ఏంటి అసలు ఈ ధర్నాకు ముఖ్య ఉద్దేశం ఏంది? మీకు ఆల్రెడీ ఇంతకుముందు మొత్తానికి వారంలో 5 రోజులు కాకుండా 6 రోజులు ఉండేది, ఇప్పుడు 5 రోజులు కావాలనేనా మీ నినాదం? యాక్చువల్గా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్స్ పిలుపు మేరకు ఈ రోజున మేము వారానికి 5 పని దినాలు కావాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మెలోకి దిగడం జరిగింది. ఇంతకుముందు మాకు మామూలుగా 2వ శనివారం 4వ శనివారం మట్టుకు హాలిడే ఉండేది. దానికోసం మేము 2015 నుంచి మేము స్ట్రగుల్ చేస్తూనే వస్తున్నాము. గత 11 సంవత్సరాలుగా గవర్నమెంట్ కానీ మా ఐబీఏ కానీ డిఎఫ్ఎస్ కానీ దాన్ని నాన్చుతూ అలా దాన్ని కాలయాపన చేస్తున్నారు. దాని గురించి మేము యాక్చువల్గా 2022 బైపార్టెడ్ సెటిల్మెంట్లో కూడా పెట్టడం జరిగింది. కానీ దాని మీద ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడం మూలాన మేము 2022 తర్వాత మార్చి 25, 26 తారీఖున కూడా మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత సెంట్రల్ లేబర్ కమిషను దాని యొక్క మధ్యవర్తిత్వం వహించి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఆ రోజున మేము సమ్మె విరమించాము. కానీ ఈ రోజుకి అది ఇంకా అలా సాగుతూనే ఉంది, కానీ అది ఒక కన్క్లూజన్కి రావట్లేదు. కాబట్టి యూనియన్స్ యూఎఫ్బియు ఫోరం కింద ఆల్ బ్యాంక్ యూనియన్ ఆల్ ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి మేము గత నెల రోజులుగా ఏదైతే ట్విట్టర్ క్యాంపెయిన్ ఏదైతే సోషల్ మీడియా యాక్టివ్గా ఉందో ఆ ట్విట్టర్ క్యాంపెయిన్ కావచ్చు, తర్వాత శాంతియుతంగా ర్యాలీలు కావచ్చు, ఇండియా మొత్తంలో చేయడం జరిగింది. ఈ రోజున ఇండియా భాగంగా మొత్తం 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. అలానే మన నిజామాబాద్ పట్టణం, నిజామాబాద్ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కామారెడ్డి జిల్లా నుంచి కూడా మనకు దగ్గర 1200 మంది కామ్రేడ్స్ ఇక్కడికి వచ్చి సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మె చాలా విజయవంతమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మాకు 5 దినాల పని దినాలు వెంటనే అమలు చేయాలి, లేకపోతే మేము రాబోయే రోజుల్లో ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా వెళ్లే అవకాశం ఉందని మా నిజామాబాద్ పట్టణం తరఫున యూఎఫ్బి తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రతి ఒక్కరు బ్యాంకు పైన ఆధారపడతారు సాధారణ ప్రజలు, మీరు 5 దినాల పని కావాలని చెప్పేసి మీరు ఏదైతే స్ట్రైక్ చేస్తున్నారో అది సాధారణ ప్రజల మీద ఎఫెక్ట్ పడే అవకాశం లేదా? మరి సాధారణ ప్రజల మీద అసలు ఏ రకమైన ఎఫెక్ట్ ఉండదు. ప్రతిరోజు 70 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు అయితే మన దగ్గర. అసలు మీరు ఒక సామాన్య పౌరుని అడిగితే బ్యాంకుకి సంవత్సరంలో ఒక్కసారి కూడా వెళ్ళే పరిస్థితి లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యామ్నాయ విధానాలు బ్యాంకుల్లో చాలా ఉన్నాయి. మొబైల్ బ్యాంకింగ్ ఉంది, మనకి నెట్ బ్యాంకింగ్ ఉంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది. సో ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి, పేమెంట్స్ అన్నీ డిజిటల్ పేమెంట్స్ అవుతున్నాయి. అదే చెప్తున్నాను, ప్రతిరోజు 70 కోట్ల ట్రాన్సాక్షన్లు అవుతాయి ప్రతిరోజు. సో ఈ రకమైన ట్రాన్సాక్షన్లు చేయడంతో బ్యాంక్ ఉద్యోగుల మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దాన్ని నివారించడానికి మేము ఇది అడుగుతున్నాం. దానికి సంబంధించి మేము కూడా ఒక ప్రత్యామ్నాయం ఇచ్చిన ప్రభుత్వానికి ప్రతిరోజు 40 నిమిషాలు ఎక్కువ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టు. ఇంతకుముందు కూడా ప్రతి శనివారం సగం రోజే పనిచేసేవాళ్ళం అప్పట్లో. అది సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే సెలవు ప్రకటించినప్పుడు మిగతా శనివారాల్లో పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. సో ఇప్పుడు ఈ 40 నిమిషాల పని ప్రతిరోజు పెంచడంతో అది ప్రభుత్వానికి కానీ వినియోగదారులకు కానీ ఏ రకమైన ఇబ్బంది కలగదు. అసలే ప్రత్యామ్నాయ ఛానల్స్ అన్నీ ఉన్నాయి, ఆల్టర్నేట్ ఛానల్స్ అంటాం మనం వాటిని. ఏటీఎం కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్, ప్రతిరోజు 70 కోట్ల ట్రాన్సాక్షన్లు అయితే అంటే మీరు అర్థం చేసుకోండి. అదే ఇంటర్నెట్ బ్యాంకింగ్, అన్ని ప్రత్యామ్నాయ విధానాలు అందుబాటులో ఉంటాయి. ఈ రోజు కూడా చూడండి, మీరు యూపీఐ వాడుతున్నారు, ఒక పక్కన 4 రోజుల సమ్మె జరుగుతున్నా కానీ సాధారణ వినియోగదారుడికి ఎటువంటి ఇబ్బంది జరగదు. కానీ 2011లో 30 కోట్ల మంది మాత్రమే వినియోగదారులు ఉండేవారు. ఈరోజు 105 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు బ్యాంకుల్లో. సో ఆ పని ఒత్తిడి 3 రెట్లు పెరిగింది ఉద్యోగుల మీద. మరి అదే ఉద్యోగుల సంఖ్య 10 లక్షలు ఉండేది 2015 వరకు, ఇప్పుడు అది 8 లక్షల కన్నా తగ్గిపోయింది. సో పని ఒత్తిడి పెరుగుతున్న కారణంగానే ఈ రకమైన డిమాండ్తో మేము ముందుకు వచ్చినాం. దీనికి సంబంధించి కూడా 2023 డిసెంబర్ 7వ తేదీ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది ఆల్రెడీ. తర్వాత 2024 ఎంఓయూ కూడా సైన్ అయింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం మనం. ఇది కొత్త డిమాండ్ ఏది కాదు, దశాబ్ద కాలంగా కొనసాగుతున్న డిమాండే. ఈ డిమాండ్ను నెరవేర్చమని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దానికి సంబంధించి ఈ డిమాండ్కు సంబంధించి ఈరోజు మొట్టమొదటిసారి స్ట్రైక్ చేస్తున్నాం మనం. ఒకవేళ ఈ కోరిక నెరవేరకపోతే ఏ రకమైన సమ్మెకైనా కానీ ఉద్యోగులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. కాంట్రాక్ట్ కావచ్చు, రెగ్యులర్, వాళ్ళందరి కోరిక ఒకటేనా లేకపోతే రెగ్యులర్? పర్మనెంట్ ఉద్యోగులు, శాశ్వత ఉద్యోగులు దీన్ని కోరుతున్నారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇవన్నీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండొద్దని మేము చేస్తున్నాము. కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేసే వాళ్ళు కూడా పర్మనెంట్ శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలి, శాశ్వత ఉద్యోగులు నియమించాలని కూడా ప్రభుత్వానికి ఆల్రెడీ మనం ఇచ్చిన చార్టర్ డిమాండ్స్లో ఉంది. సో ఇది శాశ్వత ఉద్యోగులు ఎవరైతే పూర్తి స్థాయిలో బ్యాంకులకి పనిచేసే వాళ్ళు
డిమాండ్ చేస్తున్నారు. ఇది ముఖ్యంగా మీకు వారానికి 6 రోజులు ఉంది, కేవలం ఒక శనివారం ఒకటి ఇస్తే 5 రోజులు పని, అంటే పని దినాలు 5 రోజులు అవుతాయని అంటున్నారా, మరి శుక్ర శని కావాలని అంటున్నారా? అసలు ఏంటి మీ డిమాండ్? వారానికి 5 రోజులు అంటే శని ఆదివారాలు. మొట్టమొదటిగా ఇంతకుముందు చెప్పిన విషయాల ద్వారా 2015లో 2 శనివారాలు అంటే 4 శనివారాలు అడిగితే 2 శనివారాలు ఇచ్చారు. శనివారాల్లో హాఫ్ డే ఉండేది, హాఫ్ డే ఫుల్ డే చేసి 2 శనివారాలు ఇచ్చారు. ఆ 2 శనివారాల వలన ఒకవేళ ప్రజల మీద ఎటువంటి అయినా భారము, ఎటువంటి అయినా నిరసన అని తెలియజేస్తుంటే అటువంటిది ఏమీ రాలేదు. అంటే ఒక 2 ఏళ్ల తర్వాత 4 శనివారాలు బంద్ చేస్తామని చెప్పారు. అంటే ప్రజలలో ఎటువంటి వ్యతిరేకత లేదు, కానీ ఓన్లీ ప్రభుత్వంలో వ్యతిరేకత ఉంది. అది ఎందుకున్నదే కారణం లేదు, ఇంతవరకు కారణం కూడా చెప్పట్లేదు. సో మా న్యాయపరమైన డిమాండ్ ఏదైతే ఉంటుందో, చాలామంది దూరం ఉంటారు కాబట్టి శుక్రవారం వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళు వెళ్ళడానికే 9-10 అవుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో ఒక 2 రోజులు గడిపి మళ్ళీ తిరిగి ఉత్తేజంగా సోమవారం నుంచి పనిచేస్తే ఇంకా బాగా చేయగలుగుతారు. వాట్సాప్ బ్యాంకింగ్ చాలా ఛానల్స్ ఉన్నాయి. ఇవాళ యోనో ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎవరు రావట్లేదు. యూపీఐ ద్వారా మనకి ఇంతకుముందు కామ్రేడ్ చెప్పినట్టు యూపీఐ ద్వారానే పేమెంట్ జరుగుతున్నాయి. బ్రాంచ్లో చాలా తక్కువ, ప్రైవేట్ బ్యాంకులో చాలా తక్కువ వస్తారు, ప్రభుత్వ రంగ సంస్థల్లో వస్తున్నారు. దానికి కాకుండా బ్యాంకింగ్ బీసీ ఛానల్, అటువంటి వేరే ఛానల్స్ ద్వారా కూడా వాళ్ళకు చిన్న పేమెంట్స్ అయిపోతున్నాయి. సో ఆ రకంగా ఎటువంటి ఇబ్బంది లేదు. సో దీని ద్వారా, మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటంటే, మా ఈ న్యాయపరమైన డిమాండ్ను నెరవేర్చండి. లేని పక్షంలో మా సమ్మెని ఎంతైనా ఉధృతం చేసి సాధించుకునేదాకా పోరాడతామని తెలియజేస్తున్నాము.